ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. యువర్ డేస్ ఆఫ్ షారో విల్ బీ ఓవర్. ది బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 60 వర్సెస్ 20. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మనతో తెలియజేస్తున్నాడండి. మన దేవుడు సమస్తాన్ని చూచే దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన అనంత జ్ఞాని. ఆయనకు మొర్రపెట్టుకున్న వారందరూ ఎన్నడూ త్రుట్టిల్లిపోలేదు. వారందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన మేలులను మన ప్రభువైన యేసుక్రీస్తు జరిగించారు. కాబట్టి నీ జీవితాలలో, మనందరి జీవితాలలో దేవుడు ఆశ్చర్యకరమైన మేలులను జరిగించగలడు. కావున ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నూతనమైన వాగ్దానాన్ని దయచేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తమగును అని దేవుడు నిశ్చయముగా నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందరైతే దుఃఖపడుతున్నారో, వేదన పడుతున్నారో వారందరికీ దేవుడు సంతోషాన్ని దయచేస్తాడు. దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఉద్యోగము లేక, వివాహము జరగడం లేదని, సంతానము లేక, సంపద లేక, ఆరోగ్యము లేక బాధపడుతున్నావేమో, నీ జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యములను జరిగించబోతున్నాడు. కాబట్టి నీవు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ జీవితంలోను, మన అందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన మేలులను జరిగించేవాడు ఆయనే. ఆయన ప్రేమ స్వరూపి. మనమంటే దేవునికి ఎంతో ఇష్టము. కాబట్టి నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు జవాబు తప్పకుండా దేవుడు దయచేస్తాడు. కాబట్టి మనము కూడా మన పరిస్థితులను బట్టి దేవునికి తెలియపరిచినట్లయితే మనందరి జీవితాలలో దేవుడు మేలులను జరిగించగలడు. కాబట్టి ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో నీ వెలుగును ప్రకాశింపచేయండి. ఎందరైతే దుఃఖపడుతున్నారో వారందరినీ ఓదార్చండి. వారికి శాంతి, సమాధానమును, సంతోషమును వారి జీవితాలలో మీరు జరిగించండి. ప్రభువా, నీ యందు విశ్వాసము కలిగి, నీ యందు భయము భక్తి కలిగి జీవించి నీ వాక్య ధ్యానములో మమ్ములను బలపరచండి. సాతాను శక్తులు మా పైన పనిచేయకుండా వాటి నుండి మమ్ములను విడిపించండి. నీ రక్షణ, నీ కాపుదల మా పైన, ఈ వాక్యం వింటున్న వారందరి కుటుంబ జీవితాలలోనూ వారి కుటుంబము సంతోషాలతో నింపమని, అట్టి నీ కృపాక్షేమమును మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.